ఇయాల రేపు లంచం లేనిదే ఏ పని అయితలేదు. ఏదైనా సంతకం గావాలన్నా, ఏదైనా డాక్యుమెంట్లు గావాలన్నా పైసలు ముట్ట చెప్పవలసిందే. మళ్ళీ ఇగ బ్యాంక్ లోన్లంటే అంత అలకగొస్తాయా? అవిటి గూడా తిప్పలు తప్పయి గదా! అట్లనే గీ బ్యాంక్ మేనేజర్ గూడా లంచం గట్టిగానే తినడు. కాదు. కోళ్ళు గట్టిగానే తిన్నాడు. సమజ్ గాలేదు గదా! అయితే జూడుర్రి తెలుస్తది. ఇప్పుడున్న దునియాల ఏదన్నా పని కావాలంటే పైసా పేక్ తమాషా దేక్ అంటుర్రు. అంటే లంచం ఇచ్చేదాకా ఏ పని అయితలేదు. కానీ ఈ మేనేజర్ జర గమ్మతున్నాడు. ఛత్తీస్గఢ్ ల రూప్ చంద్ మన్హర్ అనేటైనకు కోళ్ల ఫారం ఉందట. ఇక దాన్ని జర ఇంకింత పెద్దగా చేస్తేందుకు మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను కలిసిండు. అయితే ఈ మేనేజర్ లోన్ ఇచ్చే ముందు కొన్ని రూల్స్ పెట్టిండట. అదేంటంటే ఇచ్చే లోన్ లో 10% కమిషన్ ఒక్కటే కాదు, ప్రతి శనివారం దేశీ చికెన్ పంపాలని ఆర్డర్ వేసిండట. ఇక చేసేదేం లేక అన్నిటి కొప్పుకొని ప్రతి శనివారం చికెన్ పంపుతూనే ఉన్నాడట. అట్లా ఇప్పటిదాకా మొత్తం 39,000 రూపాయల చికెన్ తిన్నాడట. అయినా కూడా ఇంతవరకు లోన్ ఇవ్వకపోయేసరికి అలా సబ్ కలెక్టర్ ను కలిసి జరిగిందంతా చెప్పే వరకు అంతా నోరెలా పెట్టిరట. అంతేకాదు, నాకు న్యాయం జరిగేదాకా ఎస్బీఐ బ్రాంచ్ ముంగట నిరాహార దీక్ష కూర్చుంటా, లేకుంటే సావనైనా జస్తా అని బెదిరించిండట. చూడాలిగా అన్నకు న్యాయం జరుగుతుందో లేదో. ఎంతో మంది లంచాలు దినంగా చూసినాం గానీ మరీ గిసొంటి బట్టెవాస్ కథలు పడ్డోళ్లను గీ మేనేజర్నే చూస్తున్నామని మాట్లాడుకుంటుర్రట గీ ముచ్చట తెలిసినోళ్ళు.